హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ. మేబీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ముందే చూసుంటారు. బట్ వన్ ఆఫ్ ది గుడ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ వాంట్ టు షేర్ ఇన్ దిస్ వీడియో ఇస్, మనం మొత్తం చదువుదామంటే చదువుదాం, లేదంటే డైరెక్ట్ నేను చెప్పాలనుకున్న దానికి వెళ్ళిపోదాం. సో మొత్తం చదువుదాంలే, మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటేమో మీకు యాడ్ అవుతాయి. సో ఇక్కడ చూసుకుంటే ఈ నెల 27 నుంచి మే 20 వరకు దరఖాస్తులకు అవకాశం. అంటే రేపటి నుంచి అదే ఈ సండే నుంచి నెక్స్ట్ మే 20th వరకు మీరు ఆన్లైన్లో ట్రిపుల్ ఐటీస్కి అప్లై చేయవలసి ఉంటుంది. సో అప్లై తొందరగా చేయండి, ఎందుకంటే మీరు లాస్ట్ వరకు అప్లై చేయకూడదు. లాస్ట్లో అప్లై చేద్దాంలే అనుకుంటే లాస్ట్లో కొన్నిసార్లు సర్వర్ బిజీ రావడం, లేదా మీ సర్టిఫికెట్స్లో రాంగ్ డీటెయిల్స్ ఉండడం, ఇటువంటివి జరగడం వల్ల ట్రిపుల్ ఐటీకి అప్లై చేయడానికి ఛాన్స్ అనేది పోతుంది. సో వీలైనంత తొందరగా అప్లై చేసేయండి. కుదిరితే రేపొద్దున అప్లికేషన్ ఓపెన్ అయింది కాబట్టి maximum you guys try to do this applications from మే 1st కాడి నుంచి అప్లై చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మే 1st to మే 10th లోపల అప్లై చేసేయడం ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ థింగ్. సో మీరు అప్లై చేయండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జుకేటి పరిధిలోని నూజివీడు, డిప్లొపై, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 6 ఏళ్ల సమకృత బీటెక్ ఇంజనీరింగ్ కోర్సులో 2025 నుంచి 26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆర్జుకేటి నోటిఫికేషన్ విడుదల చేసింది. సో అది తెలిసింది మనకు. ఈ మేరకు వర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్టర్ ఆచార్య అమరేంద్ర కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. సో అది తెలిసిందే. ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి మే 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. సో ఈ విషయం చాలా గుర్తుపెట్టుకోండి. మీరు వీలైనంత తొందరగా అప్లై చేయండి. సో అప్లికేషన్ డేట్ దాటిపోతే మీరు మళ్ళీ అప్లై చేయడానికి కుదరదు. ఇంకా ట్రిపుల్ ఐటీ అనేది హోప్స్ వదిలేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను కదా, అది వచ్చేసి ఇదే. ఇక్కడ ఒకటి పాయింట్ ఉంది కదా, ఇప్పుడు చదువుతున్నాను. అది ఎంపికైన విద్యార్థుల జాబితాను జూన్ 6న విడుదల చేసి జూన్ 11 నుంచి 17 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. సో మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిందా రాదా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే జూన్ 6వ తారీఖున అయితే తెలుస్తుంది. జూన్ 6వ తారీఖున కొన్ని పీడిఎఫ్లో రిలీజ్ చేస్తారు. ఆ పీడిఎఫ్లో మీ నేమ్ ఉంటే మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చినట్టే. ఆ పీడిఎఫ్లో మీ నేమ్ లేకపోతే మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ రానట్టే. కొన్నిసార్లు సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఆ సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ మీ పేరు వస్తే మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చినట్టే. ఒకవేళ మీ పేరు రాకపోతే మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ రానట్టే. సో ఇదే నేను ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు అని అన్నాను కదా. డేట్ వచ్చేసి జూన్ 6న. సో మీకు జూన్ 6న మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిందో రాదనేది తెలిసిపోతుంది. సో అది అట్లుంటే నెక్స్ట్ మీరు ఆన్లైన్లో సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తారు కదా, ఆ సర్టిఫికెట్స్ కరెక్ట్ సర్టిఫికెట్స్, ఫేక్ సర్టిఫికెట్స్ అనేవి చెకింగ్ వచ్చేసి జూన్ 11th to జూన్ 17th ఈ టైం పీరియడ్లో చేస్తారు. మ్యాక్సిమం జూన్ 6th ఒక పీడిఎఫ్ రిలీజ్ చేస్తారని కదా, దాంట్లో మీ నేమ్ ఉంటే మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చేసినట్టే. ఎందుకంటే మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసే పీడిఎఫ్లో ప్రతిదీ సర్టిఫికెట్ ప్రతిదీ కూడా మ్యాక్సిమం ఫేక్ సర్టిఫికేట్ కాకుండా కరెక్ట్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తారు కాబట్టి మీకు మ్యాక్సిమం జూన్ 6వ తారీఖున వచ్చే ఆ పీడిఎఫ్లో మీ నేమ్ ఉంటే మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చేసినట్టే. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, పిహెచ్సి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మే 28 నుంచి 31 వరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తారు. అంటే మా కాలేజీలోనే ఇక్కడ మెన్షన్ చేసిన భారత్ స్కౌట్స్, గైడ్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్, పిహెచ్, క్యాప్ వీళ్ళందరూ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో దాని ద్వారా కూడా ట్రిపుల్ ఐటీలో మీరు జాయిన్ అవ్వచ్చు. 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు 4% డిప్రవేషన్ స్కోర్ను జోడించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సో 4% డిప్రవేషన్ స్కోర్ అంటే చెప్పాను కదా, 24 మార్క్స్ అనేవి మీకు యాడ్ చేస్తారు ఎక్స్ట్రా మీకు వచ్చిన మార్క్స్కి. ఓన్లీ మీరు ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో చదివితే మాత్రం, ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో చదివితే మీకు 24 మార్క్స్ అనేవి యాడ్ చేయరు. నెక్స్ట్ మొత్తం 4 క్యాంపస్ల్లో కలిపి 4400 సీట్లు భర్తీ చేస్తారు. తెలిసిందే. ఎస్సీ కేటగిరీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, సో ఇదంతా రిజర్వేషన్స్ గురించి. సో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ద ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ దిస్ వీడియో ఈస్, మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిందా రాదా అనేది జూన్ 6th అయితే తెలుస్తుంది. జూన్ 6th వచ్చే పీడిఎఫ్లు బట్టి, అంటే మీరు ఈ మధ్యలో అప్లై చేయాలి. మీరు అప్లై చేస్తే తప్పించి జూన్ 6th అది పీడిఎఫ్ రిలీజ్ చేస్తారు కదా, దాంట్లో మీ నేమ్ ఉండదు. ఒకవేళ మీరు అప్లై చేయకపోతే మీ నేమ్ ఉండదు. ఒకవేళ మీరు అప్లై చేసి ఉంటే, మీకు ఒకవేళ ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటే, వీళ్ళు పెట్టిన ప్రతి కండిషన్ ఫిల్ఫిల్ అయ్యి ఉంటే, మీ కేటగిరీలో మీకు వేకెన్సీ ఉంటే, అప్పుడు మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది.
So this is what's up to for this today's video. If you have any doubts, let me know in the comment section, guys. Bye.